మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 6 నెలలైనా 6 రోజులైనా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించాల్సింది, నిలదీయాల్సింది ప్రతిపక్షము. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్షము ఇంట్లో కూర్చొని టైంపాస్ చేస్తోంది, ప్రెస్ మీట్లు పెడుతోంది అనేటువంటి ప్రభుత్వం యొక్క కామెంట్ చూస్తుంటే కూడా అదే నిజం అనిపిస్తోంది. ఎందుకు ప్రతిపక్షం దారి తప్పింది అనుకుంటున్నారు? ట్రోలింగ్కి భయపడ్డా జగన్, లేకపోతే ఆయన చెప్తున్నట్లు ఇంకేదైనా సపరేట్ వ్యూహం ఏదైనా ఉందా? వాట్ ఈ స్టాండ్, వైసీపీ యొక్క స్టాండ్ ఏంటి అసలు? వైసీపీ స్టాండ్ అని కూడా కాదు సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ గౌరవ స్పీకర్ గారు దీన్ని అపోజిషన్ రికగ్నైజ్డ్ పార్టీ కింద ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అనుకోండి సార్. ఫ్లోర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, గౌరవ మంత్రులు మాట్లాడినా దానికి కౌంటర్ ఇవ్వడానికి అపోజిషన్ లీడర్కి ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి ఆయనకి ఒక వెసులుబాటు ఉంటుంది. ఫ్లోర్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వెంటనే అపోజిషన్ లీడర్ రెస్పాండ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే అపోజిషన్ స్టేటస్ లేదనుకోండి సార్, ఆయన నథింగ్ బట్ పులివెందుల ఎమ్మెల్యే గారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి జ్యూరిడిక్షన్ పులివెందుల నియోజకవర్గ సమస్యలు మాట్లాడడానికి మాత్రం ఉంటుంది. బట్ రాష్ట్ర సమస్యలన్నీ ఆయన భుజానికి వేసుకుని మాట్లాడడానికి ఉండదు. బట్ వేరాస్ ఆయన చాలా స్ట్రాటజికల్గా వెన్ ఈ స్టార్టెడ్ డూయింగ్ ప్రెస్ మీట్స్ ఆఫ్టర్ సెషన్ ఆఫ్ ఎవ్రీ అసెంబ్లీ సెక్షన్స్ లోపల 2 సమావేశాలు మీరు ఆయన మాట్లాడిందని చూడండి కౌంటర్లో వాటి నుంచి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత సాధారణంగా ఆర్థిక మంత్రులు లేకపోతే వాళ్ళ దాని ఏమంటారు అధికార ప్రతినిధులు ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి గొల్లాడతారు కదా. ఆయన ప్రెస్ మీట్ల తర్వాత ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పన్నట్టు ఎక్కడైనా సౌండ్ వస్తుందా? మీరు గమనించండి కావాలండి. సో ఇవి నిజంగా రాష్ట్ర సమస్యలు అసెంబ్లీ వేదికగా చర్చనీయాంశం కాకుండా ప్రొడక్టివ్ మేనేజ్మెంట్ ముందుకెళ్తుంది బాగా. ద ప్రొడక్టివిటీ పీపీసీ అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్లో వాళ్ళు ఎప్పుడైతే మీకు స్ట్రాటజికల్గా ఒక ఫిగర్స్ని కాదు అవును అన్నది జస్టిఫై అవుతున్నప్పుడు ఆన్సర్లెస్ సిచ్యువేషన్ వాళ్ళే డ్రైవ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఈ మన సిద్ధం సభలకి మొత్తం గవర్నమెంట్ బస్సులే వాడేశారు అన్నారు. నిజమే అనుకుందాం, మనం ప్రజలు భ్రమపెట్టారు. కానీ ఇదే మహానాడు లాంటి కార్యక్రమాలు నిర్వర్తించే సామర్థ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని మహానాడులకు పెట్టి ఉంటుంది? అప్పుడు ఎక్కడి నుంచి బస్సులు తీసుకొచ్చారు? గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేనప్పుడు. అది ఒక బట్ట కాల్చి మహానేయడం. రెండోది ఏంటంటే రంగులు తీయడానికి వేయడానికి ఎంత వాడేశారు? 3,000 కోట్లు, 4,000 కోట్లు, 2,000 కోట్లు అని మొత్తం ఎలక్షనీరింగ్ అంతా అదే కదా. అవును. లాస్ట్కి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అదే పవన్ కళ్యాణ్ గారు 101,54,00,000 ఖర్చు పెట్టారు దానికి రంగులు వేయడానికి తీయడానికి అని చెప్పారు. మన నిజాలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్నట్టు అదే స్థానాల్లో ఉన్న మంత్రివర్గులు, ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవే ఆన్సర్లు చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు వాడారు అనేటువంటి అప్పట్లో టీడీపీ జనసేన చేసిన ఆరోపణ నిజం కాదు అని చెప్పి నిండు అసెంబ్లీలో ఒక ప్రశ్నకి సమాధానంగానే వచ్చింది. ఇప్పుడు కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు రాజ్యం వెళ్తున్నప్పుడు ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పి ప్రతిపక్షంలో స్థానంలో ఉండి అసెంబ్లీలోకి వచ్చి గర్జించవచ్చు కదా, ప్రజల తరపున కొట్లాడొచ్చు కదా, డిమాండ్ కదా. సార్ మీకు ఒక మాట గుర్తుంచుకోండి, 67 మంది గెలిచినప్పుడే ఆయనకి దిక్కుదేవం లేదు ఫ్లోర్లో మాట్లాడడానికి. అప్పుడే కదా వాకౌట్ చేసి 2 ఏళ్ళు నేను ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుంటానని వాకౌట్ చేశారు. ఈవెన్ చంద్రబాబు గారికి 23 ఉండి అపోజిషన్ కూడా స్టేటస్ ఉండి కూడా ఏం సాధించారు? ఆయన 2-3 ఏళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేయవలసి వచ్చింది కదా. రీజనల్ పార్టీస్లో రీజనల్ స్ట్రెంగ్స్ ఆర్ మోర్ అన్నప్పుడు టైం వేస్ట్. మా అయితే 2 ప్లకార్డులు చూపించడానికి, ఒకసారి కాంట్రడిక్ట్ చేయడానికి టైం వస్తుంది, ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తారు బయటికి. ఏం బేగాలిపోయి ఏం సాధించాలి? అంతకన్నా ఇంకేం జరుగుతుంది? మీరేం చెప్పండి. అంతే. గౌరవ స్పీకర్ గారికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి నిలబడతాడు, అయ్యా వీళ్ళ వల్ల పాబంధకంగా ఉంది, అభ్యంతరంగా ఉందంటే సస్పెండ్ చేస్తున్నారు 2 రోజులకి, సంవత్సరానికి, లేకపోతే 6 నెలలకి. అంతే కదా, ఇంకేముంటుంది? లేకపోతే ఎంటైర్ సెషన్కి సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఒకరోజు సస్పెండ్ చేస్తారు. ఇది జరగదని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అనవసరమైన డిబేట్ తప్ప ఏమైనా పనికొచ్చిన సెన్సిబుల్ టాపిక్స్ ఏమైనా నడుస్తున్నాయి అసెంబ్లీలో? తూతు మేమేలే కదా, ఎవరికి ఉపయోగం? రేవంత్ రెడ్డి గారు ఒక్కలే అసెంబ్లీ వేదికగా మొత్తం అంతా ఆయన ఒక్కడే 1 మ్యాన్ ఆర్మీలా ఫైట్ చేస్తున్నాడు. గమనించారు మీరు? అవును. ఇటు కేటీఆర్, హరీష్ రావు. ఏముంది ఇంకంతకన్నా? అవుట్కమ్ ఏమైనా డెరవ్ ఏమో మనం 40 మంది ఉండి వెళ్తున్నారు, బాగానే ఉంది. అవుట్కమ్ టైం వేస్ట్ అండి. అవి ఇన్ని డబ్బులు ప్రజాధనం దుర్వినియోగపరిచింది. మనకన్నా వాళ్ళే ప్రొయాక్టివ్గా ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. నేను కేసీఆర్ నాయుడు గారు తుఫాను బాధితులకి ఎవరికి వరద బాధితుల సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఏం అందలేదు, వాళ్ళే చెప్తున్నారు. జవహర్ గారు నేను రూలింగ్లో ఉన్నానని అపోజిషన్ అనుకుంటున్నారు, పాత పద్ధతులు మార్చుకోండి, నేను మీ పార్టీలో ఉన్నాను బతిమాలకున్నా సరే అవకాశం రాని నిస్సహాయ స్థితి. ఇసుక మీద పాత విధానం బాగుందని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి? ఇంకేమైనా ఎండగట్టాలి మనం? ఎవరికి ఎండగట్టాలి?